హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు నేను బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా ఎల్బో హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఈ డ్రెస్ అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం అంతా చూపిస్తున్నానండి. దీనికి లైనింగ్స్ కూడా ఎంతెంత తీసుకున్నాను అనేది కూడా చెప్తున్నాను. దీనికి వైర్ పెట్టి జిగ్జాగ్ చేశానన్నమాట, అది కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం కాటన్ బాడీ పార్ట్కి వేయడం కోసం కాటన్ అనమాట. ఇది వాటర్లో పెట్టి ఆరేసుకున్న తర్వాత మనం క్రాస్లు అవి లేకుండా లాక్కొని మనం ఐరన్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే మనం వెంటనే ఆరేసిన తర్వాత మనం లాక్కుంటే కనుక, నేను ఒక వీడియో పెట్టాను కదా, స్టార్టింగ్ చూపించాను, అలా లాక్కుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఐరనే చేయనవసరం లేదు. చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. అలాగే దీనికోసం అని చెప్పేసి నేను 4.5 దాకా ఈ లైనింగ్ తీసుకున్నానండి, పాలిస్టర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అనమాట. ఈ శారీలో మనం పళ్ళు అయితే మనం హ్యాండ్స్కి కానీ ఏంటది దేనికి యూజ్ చేయట్లేదు. అంబ్రెల్లా హ్యాండ్స్ అయితే మనకి పళ్ళు యూజ్ అవుతుంది, కానీ దీనికైతే నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి నేను యూజ్ చేయట్లేదు అనమాట. ఇది బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ వచ్చింది. ఇది కూడా కట్ చేసేస్తాను. ఈ బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు, ఈ రెండు కూడా నేను ఫస్ట్ అయితే తీసేస్తున్నానండి. ఇవి తీసేసిన తర్వాత మనకి అటు ఇటు కూడా ప్లెయిన్ వచ్చింది కదా, చూసారు కదా, ఈ ప్లెయిన్ పార్ట్ కూడా తీసేస్తున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత రెండు వైపులా తీసేస్తున్నానండి. ఎందుకంటే మనకి సైడ్లు మనం చిన్నగా కుట్టు వేస్తాం కాబట్టి ఆ పక్కన ఈ పక్కన ప్లెయిన్గా కనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఇవి లాగేసాను ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది పాలిస్టర్ అనమాట. పాలిస్టర్ లైనింగ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే 1 మీటరు ఒకటి కట్ చేసి దాన్ని హాఫ్కి కట్ చేస్తున్నాను, 2 పార్ట్ల కింద. ఎందుకంటే ఇది పన్నా అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అంబ్రెల్లా వేసుకోవడం కోసం నేను ఇలా కట్ చేస్తున్నాను అనమాట. తర్వాత 2 మీటర్స్ విడివిడిగా కట్ చేసుకొని ఆ 2 మీటర్స్కి కూడా ఈ 2 క్లాత్స్ అనేవి జాయిన్ చేస్తాను అనమాట. అంటే అంబ్రెల్లా షేప్లో లోపల లైనింగ్ తీయడం కోసం. చూసారు కదా, ఈ విధంగా ఇలా అతుక్కున్న తర్వాత నేను కట్ చేయడం చూపిస్తానండి. ఇలా అతుక్కున్న తర్వాత ఇప్పుడైతే మనం కాటన్ లైనింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఎందుకు ఇలా ఫోల్డ్ చేస్తాను అంటే, యువతల పైన ఉన్న క్లాత్ మనకి ఎల్బో హ్యాండ్స్కి కానీ, లేదంటే ఏదైనా చిన్నపిల్లల బాడీ పార్ట్కి కానీ వేయడానికి పనికొస్తుంది మిగిలితే. మనం వేస్ట్ చేయకుండా ఉండడం కోసం. ఇది చెస్ట్ కొలత అనమాట. అంటే మనకి ఒక 32 సైజు ఉందనుకోండి, దాంట్లో నాలుగో భాగం ఒక 8 వచ్చిందనుకోండి, ఆ 8కి ఇంకొక 2 ఇంచెస్ ఖర్చు కలుపుకొని మనం మార్కింగ్ చేసుకొని, ఆ విధంగా మనకి ఎంత అయితే కావాలో అంతవరకు మార్కింగ్ చేసుకొని క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటే మిగతాది వేస్ట్ కాకుండా ఉంటుంది. మనం డబల్గా కనుక ఫోల్డ్ చేసేసి మొత్తం చేసామనుకోండి, అటు ఇటు సన్నగా క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుందనమాట. ఇలా కట్ చేసిన తర్వాత పైన ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి, సమానంగా ఉండడం కోసం. అక్కడ మనం ఎలాగో కట్ చేసాం కాబట్టి నేను ఇంకా 1/2 ఇంచ్ అనేది ఖర్చుకు తీయట్లేదు. కింద వరకు బాడీ పార్ట్ ఎంత కావాలి మనకి, ఇప్పుడు లెంత్ అనేది 45 42 ఉందనుకోండి, దాంట్లో మనకి బాడీ పార్ట్ 13 14 15 అనేది చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి షోల్డర్ అనేది 15 వచ్చిందండి. 15లో 7.5 అనమాట. 7.5 కదా, 7.5కి మనం ఫుల్ షోల్డర్ ఎలా అంటే 7.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. తగ్గించుకొని ఒక 7 ఇంచుల దగ్గర మార్కింగ్ సన్నగానే ఉంది కాబట్టి చెస్ట్ అదిని మనం ఇక్కడ చూసారు కదా, కింద వరకు 3 ఇంచెస్ దగ్గర నెక్ మార్కింగ్ చేసుకున్నాం. ఇది ఎప్పుడు అంటే నెక్ డీప్ని బట్టి షోల్డర్ అనేది ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ 3 ఇంచెస్ కాబట్టి నేను ఫుల్ షోల్డర్ అనేది పెట్టేసుకున్నాను. అదే మీరు కనుక 6 ఇంచెస్ 7 ఇంచెస్ బ్యాక్ సైడ్ ఒక 8 ఇంచెస్ నెక్ తీసుకున్నారనుకోండి, కిందకి డీప్ వచ్చిందనుకోండి, అప్పుడు ఒక 6 ఇంచెస్ అనేది మనం షోల్డర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, మనకి షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో కింద వరకు కూడా షోల్డర్ అనేది అంతవరకే మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ లాగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది చెప్పాను కదా, నాలుగో భాగం ఒక 8 ఇంచులు అనుకోండి, 8 ఇంచులకి ఒక 2 ఇంచెస్ కలుపుకొని ఇలా ఈ విధంగా లైన్స్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర 1.5 దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది ఇలా రౌండ్ అనేది తిప్పుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇవి దేనికి అంటే బ్యాక్ సైడ్ మనకి డాట్స్ వస్తాయి కదా, అలాగే మనకి కింద ప్రిన్సెస్ కట్కి అది నేను తర్వాత చూపిస్తాను. కాకపోతే ఇక్కడ నేను 2 ఒకేసారి కట్ చేస్తున్నానండి. ప్రిన్సెస్ కట్కి ఏ విధంగా ముందు షేప్ అనేది ఎలా తీసుకుంటాం అనేది చూపిస్తాను. ఇది మీకు మామూలుగా చూపించడం కోసం గీసాను. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చంక భాగం అనేది ఒకేలా వస్తుంది కాబట్టి మనం ఫ్రంట్ భాగానికి లోతు తీసుకుంటాం కదా, అది కూడా చూపిస్తాను. ఇక్కడికి ఇలా ఓకేనా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండింటికి కూడా మనకి మధ్యలోకి నేను ఫ్యూజింగ్ మీద కట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నెక్ అనేది నేను కట్ చేయట్లేదండి. మనకి ఎప్పుడు కూడా ఫ్యూజింగ్ మీద వేసుకుంటే నెక్ అనేది కట్ చేసుకోకూడదు. ఇక్కడ లోతు చూసారు కదా, లోతు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ భాగానికి. అలాగే పైనుంచి 10 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇక్కడ 3.5 కింద 3.5 ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ 2 ఇంచులు లేదా 1.5 ఇంచ్ అనమాట. ఇది చెస్ట్ బాగా తక్కువ అమ్మాయికి, సో ఇంక అందుకని చెప్పేసి నేను 1.5 ఇంచ్ దగ్గరే మార్కింగ్ చేశాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, నా సుత్త ముక్క చిన్నదైపోయిందండి, ఏమనుకోకండి. ఆ బ్లూ కలర్ మాత్రం ఇంట్లో ఉండట్లేదు, అదే మరి వీడియోలో బాగా కనిపిస్తుందని చెప్పేసి నేను అలా చేశాననమాట. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒక 1.5 లేదా 2 ఇంచెస్ మనం పైకి తీసుకోవాలి. తీసుకోకపోతే నడుము ఏమవుతుంది అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా కిందకి దిగిపోయినట్టు ఉంటుందండి, డ్రెస్ అంత అందంగా కనిపించదు. ఇలా క్రాస్ తీసుకుంటేనే మీకు డ్రెస్ అనేది చాలా పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుందన్నమాట నడుము కాడ. ఇలా లోతు కూడా కట్ చేసేసుకొని చుట్టూ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ భాగం ఉంది కదా, ఇది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా ఈ విధంగా కరువు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను లోపల సపోర్టింగ్ క్లాత్ వేస్తున్నాం కదండి, ఇది ఏంటంటే హ్యాండ్స్ కోసం అని చెప్పేసి నేను పక్కకి తీసుకున్నాను. లోపల సపోర్టింగ్ క్లాత్ అనేది వేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మధ్యలో పార్ట్కి మీద ఈ లైనింగ్ పెట్టుకొని మనం సరిపడనంత క్లాత్లు అనేది తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇవి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి మనకి ఎంత పొడవు కావాలి, 9 లేకపోతే 10 అనేది ఒక 9 అనుకోండి, ఒక 1 ఇంచ్ కలుపుకొని మనం పొడవు మార్కింగ్ చేసుకొని అలాగే కిందకి డౌను 3.5 లేదా 3 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. కింద మనకి ఎంత లూజ్ కావాలి 4.5 దగ్గర నేను మార్కింగ్ చేశాను, దానికి ఒక 2 ఇంచెస్ కలుపుతున్నాను. ఈ 4.5కి ఒక 1.5 ఇంచు మనం కలుపుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఒక 2 ఇంచుల దగ్గర, ఇక్కడ తక్కువ వచ్చింది ఏమీ కాదు, ఎందుకంటే మనం మెయిన్ పార్ట్ వేస్తాం కాబట్టి దాని మీద సరి చేసుకుంటే సరిపోతుంది. అతికేసేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు ఖర్చు చాలానే పెడుతున్నాం కదా. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది లైనింగ్ మిగిలింది కదా, ఈ కాటన్ కూడా నేను వేస్తున్నాను అనమాట. అంటే మొత్తం అతికలైతే ఏమి వేసుకోవట్లేదండి, దాన్నే నార్మల్గా వేసేస్తున్నాను. ఇలా సమానంగా కట్ చేసేసుకొని ఇంకా అతుకులు పడాల్సింది ఏంది కూడా నేను ఏమీ చేయట్లేదు. ఇది చూసారు కదా మనకి శారీలో క్లాత్ అనమాట. బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్కి కట్ చేస్తున్నాను, అలాగే ఫ్రంట్ సైడ్కి కూడా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కూడా మనం అన్నింటికి విడివిడిగా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం ఎలా సరిపోతుంది అనేది చూసుకొని తీసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఇలా బాక్స్ లాగా సమానంగా చేసుకుంటే మనకి ఏంటంటే ఒకవేళ
అంటే మనకి కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం సమానంగా కట్ చేసామనుకోండి కొంచెం దెబ్బ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి. అందుకని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా హ్యాండ్స్కి క్లాత్ తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మిగిలిన క్లాత్ అంతా హ్యాండ్స్కి తీసేసుకున్నాం, బాడీ పార్ట్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మిగిలిన క్లాత్ అంతా కూడా మనం 4 మడతలు అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 మడతలు వేసుకొని ఇటు మనకి ఒక ఓపెన్ 2 ఓపెన్స్, అలాగే ఒక ఓపెన్ లేనిది వచ్చింది. ఇటు 4 ఓపెన్స్ ఉన్నాయి. ఇటు పక్కకైతే వేసుకోకూడదండి. ఇటు చూసారు కదా, ఇవి 2 కూడా మనకి ఓపెన్ లేవన్నమాట. ఇటు పక్కకే వేసుకోవాలి. ఓపెన్ లేని వైపుకే మనం వేసుకోవాలి. ఇటువైపు కనుక వేసుకున్నారంటే ఒక పక్కన మనకి అతుకొచ్చేస్తుంది. అది మనం కొంచెం చూసుకొని కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈ విధంగా వేసుకోవాలి. మనం ఇలా పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నా టేబుల్ సరిపోదు. అందుకని చెప్పేసి నేను ఇలాగా కోన్ షేప్లో దీన్ని వేసుకొని చూపిస్తున్నాను కదా వీడియోలో. ఆ విధంగా వేసుకొని ఒక్కసారి మనం అంటే క్రాస్లేమి అంటే వంకర టింకర లేకుండా సమానంగా పెట్టుకోవాలి. పైన మనం నడుము కొలత ఉంది కదా, నడుము కొలతకి ఒక 1 ఇంచ్ అనేది తగ్గించేసుకోవాలి. 1 or 2 ఇంచెస్ తగ్గించేసుకొని దాంట్లో 8వ భాగం తీసుకోవాలండి. అర్థమవుతుంది కదా, అంటే ఒక 34 అలా తీసుకున్నాం అనుకోండి. దాంట్లో 8వ భాగం అనమాట. 8వ భాగం లెక్క పెట్టుకొని ఇక్కడ మనకి నేనైతే 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. 4 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మనం ఇలా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కొంచెం క్రాస్ తీసుకునేసరికి మనకి కొంచెం ఎక్కువే వస్తుంది. క్రాస్ ఇలా తీసుకుంటున్నాం కదా, ఈ రౌండ్ షేప్ అనేది కంపల్సరీ రావాలండి. ఎందుకంటే మనం సమానంగా కట్ చేస్తే కనుక మనకు అంత అందంగా అనిపించదు. మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకోవాలండి. పైనుంచి ఎంత పొడవు కావాలనేది చూసుకొని కింద వరకు 33 ఇంచులు అనమాట. అంటే ఇది ఎలా అంటే పైన మనకి ఒక 42 ఇంచులు ఉందనుకోండి, 44 ఉందనుకోండి, దాంట్లో 13 తీసేసాం. 13 తీసేసిన తర్వాత కింద మనకి 31 అలా మిగిలింది కదా, 31కి ఇంకొక 2 ఇంచులు అంటే లోపల పైన ఖర్చుకి, అలాగే కింద మనకి వైర్ పెట్టి జిగ్జాగ్ చేసుకోవడానికి కలుపుకొని మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం పైనుంచి మొత్తం అంతా మధ్యలోకి ఒకసారి, ఈ చివరికి ఒకసారి, ఆ చివరికి ఒకసారి మనం మార్కింగ్ 33 కాడ మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకున్న తర్వాత మనకి అతుకు వస్తే కనుక ఈ విధంగా అతుకు చూసుకొని కట్ చేసుకోవాలండి. చూసారు కదా, మనం ఈ విధంగా పెట్టుకునైనా కట్ చేసుకోవచ్చు, లేదా మెజర్మెంట్తో కూడా కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఈ విధంగా తెలుస్తుంది ఆనవాళ్ళు మనకి కట్ చేసేయగలుగుతాం అని అనుకుంటే మీరు కట్ చేసుకోవచ్చు. లేదు మనకి తెలియదు అని అనుకుంటే కనుక మీరు ఇంకో విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. అవి మన వీడియోలో చాలా సార్లు చూపించాను. ఒకసారి మన వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ లైనింగ్ అనేది అతికేసుకున్నాను చూడండి. ఏ విధంగా అతికాను అనేది చూస్తున్నారు కదా. ఒక మీటర్ని 2 భాగాలుగా చేశాను అన్నాను కదా. ఆ మీటర్ని ఆ మీటర్లో వచ్చిన ముక్కను తీసుకొచ్చి ఒక మీటర్ క్లాత్కి జాయింట్ చేశాను అనమాట. ఇలా జాయింట్ చేసిన తర్వాత మీరు చూసుకుంటే రెండింటిని పెట్టేసుకున్నానండి. నేను ఇలాగా 2 క్లాత్లు కూడా ఇలా పెట్టేసుకొని దీన్ని ఏ విధంగా వేస్తున్నానంటే పైన అంతా కూడా చూసారు కదా, పైన అంతా కూడా అతుకు రాలా, కింద వరకు అతుకొచ్చింది. అక్కడే నేను పెడుతున్నాను. నడుము దగ్గర మాత్రం అతుకొచ్చేలా పెట్టుకోకండి. అంటే పైకి అటువైపుకి మాత్రం వేసుకోవద్దు. మీరు అతుకు అనేది యువతల పక్కకి లేని చోటకే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం 10 ఇంచుల దగ్గర, అంటే మనకి కొంచెం ఇది నడుము ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. ఎందుకంటే మనకి కొంచెం లూజ్గా సింగిల్ పీసే కట్ చేస్తున్నాం కదా. మనం పైన వేసిందేమో ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా అంటే 4 పీసెస్ లాగా మనం చేస్తున్నాము. ఇది 2 పీసెసే అంటే సింగిల్ పీస్ అంబ్రెల్లా అంటారు. మనకి అప్పుడు మనం నడుము ఏంటంటే 4వ భాగమే తీసుకోవాలి దీనికి. అంటే 32లో 4వ భాగం, 34లో 4వ భాగం ఆ విధంగా తీసుకోవాలి. ఇక్కడ 10 ఇంచులు తీసుకున్న ఒక 2 ఇంచులు ఎక్కువగా తీసుకున్నా నో ప్రాబ్లం అండి. మనం కుచ్చులు పెట్టేసుకోవచ్చు. పైనుంచి కింద వరకు సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఈ విధంగా మనకి 33 పెట్టుకున్నాం కదా, ఆ 33కు ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 32 ఇంచుల దగ్గర మనం మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అతుకు పడుతుందా చూసారు కదా. ఇందాక నేను ఇంకో విధంగా కూడా కట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడికి మనకి ఎంత పొడవు కావాలి అతుకు అనేది ఒక మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ నుండి మనకి ఎంత కావాలి ఖర్చులోకి కలుపుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా మనం చూసారు కదా వీడియోలో ఈ విధంగా కూడా మనం అతుకు తీసుకోవచ్చండి. మనకి ఈజీగా అయిపోతుంది ఇలా అయితే. ఎందుకంటే కొన్ని క్లాత్లు మనకు ఆనవాళ్ళు తెలీదు, లోపల క్లాత్ కూడా కట్ చేసేసే ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను నెక్ కట్ చేస్తున్నానండి. ఈ నెక్ కోసం ఏంటి అంటే మనకి డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి ఫ్యూజింగ్ని. ఇది ఐరన్ ప్రెస్ అనమాట, ఐరన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెక్ అనేది 4 ఇంచెస్ దగ్గర
చూసారు కదా! ఈ విధంగా 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ అనేది ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని రౌండ్ షేప్ ఇచ్చానండి. రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత ఒక 1 ఇంచ్ అనేది పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే మనకి లైనింగ్‌కి ఐరన్ చేసుకుంటాం గదా! ఇక్కడ చిన్న డ్రాప్ షేప్‌లో మనకి ఇమ్మన్నారు. సో, అందుకని చెప్పేసి ఈ చిన్న డ్రాప్ షేప్‌లో ఇచ్చి ఒక చిన్నగా ఏమన్నా కుట్టండక్క లేదంటే ఒక బటన్ గానీ ఏదైనా వెయ్యండి అని చెప్పేసని అన్నారనమాట. ఇంక నేను ఇలా డ్రాప్ షేప్‌లో ఇచ్చి ఈ విధంగా కట్ చేస్తున్నానండి. చూసారు గదా! ఇలా మొత్తం కూడా కట్ చేసుకొని మనం దీన్ని లైనింగ్‌కి ఐరన్ చేసుకోవాలండి. లైనింగ్‌కి ఐరన్ చేసుకోవాలి. ఈ పక్కన కూడా మీరు 1 ఇంచ్ గ్యాప్‌లో మొత్తం రౌండ్ అంతా కూడా ఈ విధంగా తీసుకుంటే మీకు బావుంటుందనమాట. లేదా మీరు ఇలా పలకగా వేసేసుకుంటాం మాకు తెలీదని అనుకుంటే అలా వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ రౌండ్ తీస్తున్నానండి. బ్యాక్ సైడు ఏ నెక్ పెట్టాను డైమండ్ షేప్‌లో కొంచెం అలా నెక్ పెట్టాను కదా! అంటే నేను వాళ్ళు పర్టిక్యులర్‌గా మాకు ఈ నెక్ కావాలని ఏమి అడగలేదు. నేనే పెట్టాను. ఇలా ఒక 1 ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందకి ఇలా మార్కింగ్ చేసుకొని ఎందుకంటే ఇక్కడ మనకి తాళ్ళొస్తాయి. ఆ తాళ్ళు కూడా మనకి లోపల లోడింగ్ అనేది మనకు కనిపించకుండా వెళ్ళిపోతుందనమాట. తాడు కూడా మనం కిందకి వేసినట్టు కనిపించేది. ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేస్తున్నానండి. 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా ఇలా కొలంబస్ షేప్‌లో ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఫ్యూజింగ్ వేస్తే మీకేంటంటే చాలా స్టిఫ్‌గా నెక్ అనేది చాలా నీట్‌గా వస్తుందనమాట. ఇది నేను లైనింగ్‌కి అది 3 పొరలు కదా! లావు అవుతుంది అన్న ఉద్దేశంతో నేను లైనింగ్‌కి వేసేస్తున్నాను బాడీ పార్ట్ మెయిన్ క్లాత్‌కి. మీరు మామూలుగా కాటన్ మీద వేసుకుంటే మీకు షోల్డర్ దగ్గర లోడింగ్ అనేది తిప్పుకోవడానికి చాలా బావుంటదండి. అంటే నీట్‌గా వస్తుందనమాట. మనకి అతుకు లేకుండా, అతుకు కనబడకుండా నీట్‌గా మనకి చాలా బాగా వస్తుంది. మీరు ఆ విధంగా గనక చేసుకుంటే అవి కూడా నేను చిన్న చిన్న వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. బట్ నాకు కొంచెం టైం కావాలి. నేను అప్పటికి కూడా చాలా ఫాస్ట్‌గా కట్ చేసుకుంటూ ఉంటుంటే మా హస్బెండ్ షూట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి వచ్చేసామండి. దీనికోసం ఫస్ట్ లైనింగ్ మీద ఈ క్లాత్ అనేది మనకి బోట్ నెక్ ఎప్పుడు కూడా చూసారు కదా! బోట్ నెక్‌ని ఫస్ట్ చెప్పడం మానేసాను నెక్ దగ్గర. చెప్పానో లేదో నాకైతే గుర్తులేదు. నెక్ అనేది ఎప్పుడు కూడా మనం ఒక 2.5 ఇంచులు అలాగా మనం షోల్డర్ అనేది పెట్టుకోవాలి బోట్ నెక్‌కి. మిగతాదంతా కూడా మనకి నెక్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఫస్ట్ లైనింగ్ పార్ట్ పెట్టుకొని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట పైన మనకి ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ అనేది పెట్టుకొని పైన ఇలా లైనింగ్ అనేది పెట్టుకొని మనం ఇలా కుట్టు వేసుకోవాలండి. కుట్టు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకొని ఒక కుట్టు వేసుకొని చుట్టూ కూడా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత కింద లైనింగ్ దీనికి లోత్ అనేది తర్వాత తీస్తానండి. నేను కుట్టేటప్పుడే లోత్ అనేది తీసుకుంటాను. ఫస్ట్ అయితే తీసుకోను. నాకు అలా అలవాటయిపోయింది. ఇప్పుడైతే మరి నేనైతే లైనింగ్ అనేది లోపల మనం వేసే లైనింగ్‌కి ఏంటదంటే కింద ముక్క అతుకు పడుతుంది గదా! అతుకు అనేది వేసేసుకుంటున్నాను. ఆ అతుకు వేసేసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాననమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ 2 కూడా కుట్టేసుకుంటే మనకు ఒక పని అయిపోతుంది. ఇప్పుడు మనం ఏంటంటే బాడీ పార్ట్ ఇందాక చూపించాను కదండీ! లైనింగ్ అనేది మనం కింద పెట్టుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని దానిపైన ఈ కాటన్ క్లాత్ పెట్టుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకుంటూ మనం
ఆ కుట్టు కూడా ఏంటంటే, ఆ ఫ్యూజింగ్ మీదే వేసుకుంటూ చివర రావాలండి. వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఇందులోనే మనం లైనింగ్ కింద తాళ్ళనేవి ముందుగానే తాడు కుట్టేసుకుంటే, మనం పెట్టేసుకోవడానికి బావుంటుంది. మనం డ్రెస్ అయిన తర్వాత తాళ్ళు కుట్టుకుందాము అంటే గనక, అవి మనకి చిరాగ్గా పైకి కనిపిస్తాయి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా లాక్కుంటే మనకి నీట్‌గా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు పైన ఒక కుట్టనేది వేసేసుకోవాలి. ఇక్కడ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. ఎందుకంటే నేనే వీడియోస్ తీసుకోవడం వల్ల అస్తమానం పైకి లేవడం వల్ల నేను మర్చిపోవడం వల్ల నాకు అది ఇబ్బందయిందనమాట. సో, ఈ విధంగా మనం కుట్టుకున్న తర్వాత చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనం సమానంగా చూసుకోవాలి. మీకు గనక అంటే ఇలా రావడం వీలు కాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే పిన్స్ పెట్టుకొనైనా సరే మనం వేసుకోవచ్చు. ఈ విధంగా డాట్స్ అనేవి మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర డాట్స్ అనేవి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అయిపోయిందండి. దీనికి కింద మనం పెడతాం కదా! అవి మాత్రం నేను లాస్ట్‌లో డ్రెస్ అంతా అయిపోయిన తర్వాత పెట్టుకుంటాను. ఇప్పుడైతే ప్రెజెంట్ పెట్టను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అనమాట. ఫ్రంట్ సైడ్ ఫస్ట్ నేను ఇవి ఆపోజిట్‌లో పెట్టుకున్నాను చూడండి. ఇవి మాత్రం ఖచ్చితంగా మనం సమానంగా అంటే మనకి చంక భాగం అనేది 2 కూడా ఆపోజిట్‌లో రావాలండి. లేదంటే మనకి దెబ్బైపోతాం. 2 ఒక పక్కకే కుట్టేస్తామనమాట. అది చూసుకొని ఒకేసారి పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒరిజినల్ కిందకొచ్చేయాలి. దానిపైన మధ్యలో లైనింగ్ క్లాత్, సపోర్టింగ్ క్లాత్ అనమాట. పైన కాటన్ లైనింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం చుట్టూ కూడా ఎక్కడ లూజ్‌లవి లేకుండా కుట్టు వేసేసుకొని, కట్ చేసుకొని పక్కకెట్టేసుకున్నామండి. చూసారు గదా! ఇప్పుడు మనం ఫ్రంట్ ముందు భాగం అనమాట. ముందు భాగం కట్ చేస్తున్నాం. దీనికోసం ఏంటంటే కింద లైనింగ్ పెట్టుకున్నాం కదా! సపోర్టింగ్ క్లాత్ దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నాం. అలాగే నెక్ అంటించుకున్న ఈ నెక్‌ని తీసుకొచ్చి లైనింగ్‌ని తీసుకొచ్చి దీని మీద పెట్టుకొని, మనం ఏంటంటే సమానంగా చూసుకోవాలండి. కొంచెం పొదుపుగా కట్ చేసాం కాబట్టి ఇక్కడ. ఈ విధంగా కుట్టనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మొత్తం కూడా రౌండ్ కుట్టు వేసుకొని, తర్వాత డ్రాప్‌కి నేను కుట్టు వేస్తున్నానండి. ఇలా డ్రాప్ కూడా చిన్న కుట్టు సన్నగా దాని మీద రావాలండి. మీరు ఆ ఫ్యూజింగ్ మీద కాకుండా ఆ లైనింగ్ పార్ట్ మీద పక్క సైడ్‌కి వేసుకున్నారంటే గనక మీకు నెక్ అనేది నీట్‌గా అసలు రానే రాదు. అస్సలు అందం ఉండదు. ఎందుకంటే మీకు కుట్టడానికి కూడా ఇబ్బందవుతుంది. మీరు ఇలాగ వేసుకున్న తర్వాత మీరు బ్యాక్ సైడ్‌కి అంటే లోపలికి టర్న్ చేసుకొని, తిప్పుకొని చుట్టూ కూడా ఒక కుట్టు వేసేసుకుంటే మీకు నీట్‌గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మూలలు రావడం కోసం నేను ఇలాగా దబ్బనం పెట్టి ఇలాగ గెంటుతున్నా అనమాట. ఈ విధంగా. ఇప్పుడు ఒక కుట్టనేది వేసేసుకుందాము. ఇప్పుడు మళ్ళా చుట్టూ కూడా మనం ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని, ఇక్కడ మనం ఆ ప్రిన్సెస్ కట్‌వి మనం కట్ చేసుకున్నాం కదా! అవి అతికేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా మనం పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు మనం దీన్ని అతికేసుకోవాలండి. ఇక్కడ మనం ఒక 2 కుట్లు స్ట్రాంగ్‌గా అనేది వేసుకుంటే మీకు ఓవర్‌లాక్ ఉంటే ఓవర్‌లాక్ కూడా చేసుకోండి. నీట్‌గా ఉంటుంది. నాకు ఓవర్‌లాక్ మిషన్ లేదు. సో, నేను ఇంకా ఇలాగే స్టిచ్ చేసి ఇంకా 2 కుట్లు అనేది కొంచెం స్ట్రాంగ్‌గా వేస్తున్నాను. ఇక్కడ కొంచెం నీట్‌గా 2 కూడా మనకి సమానంగా వచ్చేస్తాయి. మనం చూసుకొని గనుక వేసుకుంటే. అలాగే ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకున్న తరువాత ఇక్కడ మనం ఏం చేయాలి అంటే షోల్డర్స్ అనేది జాయిన్ చేసేస్తున్నానండి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి.
ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది మధ్యలోకి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లోత్ అనేది తీసేసుకోవాలండి. ముందు భాగానికి లోతు తీసుకొని మనం ఇలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, లోత్ అనేది ఈ విధంగా తీస్తున్నానండి. ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసేసుకుంటున్నాను, ఎందుకంటే అవి కదలకుండా ఉండడం కోసం. 3 పొరలు కదా, ఎందుకంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా చాలా స్మూత్ ఉంటుంది కాబట్టి కదిలిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా మనం కుట్టు వేసుకొని హ్యాండ్స్ అనేది అతికేసుకోవాలి. ఇలా 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలండి. ఇక్కడ మనకి నేను బ్రా బటన్స్ ఇస్తాను కదా, అవి ప్రెస్సింగ్ బటన్స్. అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక క్లాత్ అనేది ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి. పట్టి చిన్నది 2 కుట్టుకున్నాను. ఆ షోల్డర్కి ఈ షోల్డర్కి కుట్టుకొని ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండింటిని ఇలా మార్కింగ్ చేసుకొని మధ్యలోకి ఒక టక్ ఇచ్చుకున్నానండి, మనకి తెలియడం కోసం. ఇప్పుడు కింద మనం ఈ క్రాస్ది ఉంది కదా, అది మనకి జాయిన్ చేసుకుంటాం అనమాట. కింద జాయింట్లు పడ్డ చోట నేను చిన్న జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను చూడండి. మనం జాయింట్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ జాయింట్స్ అనేది అతికేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు వైపులా కూడా అతికేసుకున్న తర్వాత మనకి 2 అతుకుల మొత్తం 4 అతుకులు పడుతున్నాయి. 4 అతుకులు అతికేసుకున్న తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఒక పిన్ పెట్టుకోవాలి. మధ్యలోకి ఒక పిన్ పెట్టుకొని మనం ఈ విధంగా చూసుకుంటూ లూజ్ వదులుకుంటూ వేయాలండి. ఇక్కడ మాత్రం సాగదీయకూడదు. సాగదీస్తే మనకి మధ్యలోకి కొంచెం బుగ్గల్లాగా వస్తాయి కదా, నీట్గా అలా రాదనమాట. మధ్యలోకి ఫ్లాట్ మొత్తం సమానంగా వచ్చేసి అటుపక్కన ఇటుపక్కన ఎక్కువ కుచ్చుళ్ళు వెళ్ళిపోతాయి. మనకి డ్రెస్ అటు ఇటు బాగోదు అసలు. అందుకనే మనం కొంచెం లూజ్ వదులుకుంటూ వేసుకున్నాము అంటే మధ్యలో కూడా మొత్తం అంతా కింద గల్లీ అనేది చుట్టూ కూడా సమానంగా ఉంటుంది. అందుకే మధ్యలోకి ఒక పిన్ పెట్టుకొని మనం లూజ్ వదులుకుంటూ ఇలా పైకి లాక్కుంటూ ఉంటే మనకి లూజ్ అనేది వస్తుందనమాట. ఎక్కడా కూడా సాగదీయకూడదు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ అనేది ఏంటి అంటే, మనం ఇప్పుడు పట్టు క్లాతులు కనుక్కోండి, మనం బాడీ పార్ట్ పైనుంచి వేస్తాం. మన వీడియోస్లో మీరు చూసే ఉంటారు, అంటే చాలా నీట్గా ఉంటుంది. కానీ ఇక్కడ మనం దీనికి అలా చేయకూడదండి, ఎందుకంటే శారీ అనేది చాలా స్మూత్గా పలచగా ఉంటుంది కాబట్టి మన అవతల పక్క నుంచి బాడీ పార్ట్ పైనుంచి కనుక వేసినట్లయితే మనకి ఆ కుట్టు అనేది ఆ లైనింగ్ మన క్లాత్లోంచి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, బయటికి కనిపించేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి దీనికి నార్మల్గానే కుట్టేశాను. చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే దానికి ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే పైకి మనం ఇలా పైకి మలుచుకొని బాడీ పైన కుట్టు కనిపించినా పర్లేదు అని అనుకుంటే కుట్టు వేసేసుకోవచ్చు. కానీ నేనైతే అలా చేయట్లేదు. నార్మల్గా నాకు కుట్టు రావడం ఇష్టం ఉండదు. ఎక్కువగా కుట్లు కనిపించకుండా ఉంటేనే నాకు బాగా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి నేను కుట్టు అనేది వేయట్లేదు. ఈ విధంగా మనం కుట్టుకుంటాం కదా, ఎప్పుడు కూడా ఓన్లీ థిక్గా ఉండే క్లాతులకు మాత్రమే లైనింగ్ అనేది మనం ఆపోజిట్లో వేసుకోవాలి. మనం ఒరిజినల్ క్లాత్ ఎలా అతికామో దాన్ని పైకి ఆపోజిట్ అనమాట, అంటే బాడీ పార్ట్ పైనుంచి అలా వేసుకుంటే మీకు చాలా నీట్గా ఉంటుంది. ఓకే, అది కూడా ఒక వీడియోలో చూపిస్తాలేండి. మీరు ఇదివరకు వీడియోస్ ఏమన్నా చూస్తే మా చాలా చిన్నపిల్లలవి అవి పెట్టాను కదా, దాని అన్నింటికి కూడా నేను అలా వేసినవే ఉంటాయి. ఇలా మొత్తం కూడా అతికేసుకున్న తర్వాత మనం 2 సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. 2 సైడ్స్ కూడా 2 సమానంగా, చంక భాగం దగ్గర సమానంగా, నడుం దగ్గర అయితే మెయిన్గా నడుం దగ్గర సమానంగా వచ్చేలా చూసుకోవాలి. లేదంటే కొంచెం ఎక్కువ తక్కువ ఎగుడు దిగుడుగా కనిపించిందంటే బాగోదండి. ఇలా మనకి పైన కూడా అతికేసుకున్న తర్వాత కింద లైనింగ్స్ అనేది మనకి నడుం దగ్గర ఒక 5-6 ఇంచుల కిందకి
అతుక్కోవాలి. అతుక్కున్న తర్వాత లైనింగు అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా విడివిడిగా మనం జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకున్న తర్వాత మనకి సైడ్‌కి ఎన్ని కుట్లయితే కావాలో అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత డ్రెస్ అనేది ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీనికి ఎనకాల గంటలనేవి కుట్టేస్తున్నాననమాట. కుట్టి ఫ్రంట్ సైడ్ మనకి వెయ్యాల్సినవి వేసి మనకి షోల్డర్ బటన్స్ అన్నీ చేతి పనులు చేసేసిన తర్వాత కింద వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేస్తానండి. ఇదిగోండి వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేస్తున్నాను చూసారు కదా! వైర్ అనేది మధ్యలోకి పెడుతున్నాను. మధ్యలో ఒక చిన్న క్లిప్పింగ్ తీసానండి. నేనే తీసుకోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడైనా మీకు క్లారిటీగా వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేయడం కూడా చూపిస్తానండి. చూడండి ఈ విధంగా ఉందనమాట. ఇలా వైర్ పెట్టి జిగ్‌జాగ్ చేసిన తర్వాత డ్రెస్ అయితే ఈ విధంగా ఉందండి. మధ్యలో ఒక తాడు కుట్టి చిన్న ఫ్లవర్ అనేది వేసాననమాట ఆ జాయింట్స్‌కి. మొత్తం డ్రెస్ అంతా ఓవరాల్‌గా ఇలా ఉందండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను.